కంప్లీట్ ఫ్యాన్స్ కోసం తీసినట్టుంది మూవీ. చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ ఏవి నమ్మకం. బ్లాక్ బస్టర్ మూవీ. మహేష్ బాబు సూపర్ యాక్టింగ్, డైరెక్షన్ సూపర్. హైలైట్ ఉంది. కుర్చీ మడత పెట్టి పాడైతే హైలైట్. అది వేరే లెవెల్. రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, చాలా సినిమాలు చేసారు కానీ సినిమా మాత్రం హైలైట్. ఒక రేంజ్ అమ్మ కుర్చీ మడత మరి హైలైట్. అది ఒక రేంజ్. సుదర్శన్ గడ్డ మహేష్ బాబు అడ్డ అంతే. అలా మూవీ మాత్రం సూపర్. నేను నైట్ 1 o'clock నుంచి పోతున్నాం మన సినిమాకి. ఇది మా థర్డ్ షో పొద్దున్న నుంచి. గుంటూరు కారం బాగుంది, బాగా నచ్చింది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నది ఈ మూవీలో. కలేజా టైప్స్ ఫ్యాగ్ ఉన్నది మూవీలో. ఇంకా శ్రీలీల అదరగొట్టింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్. మహేష్ బాబు యాక్షన్ డెలివరీ 3 స్టైల్ కొంచెం మిస్ అయింది సినిమాలో. మూవీ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. మూవీ ఎలా త్రివిక్రమ్ కొంచెం రైటింగ్ మార్చుకోవాలి. బాగుందమ్మా. సూపర్ ఉంది. సూపర్ హిట్ మూవీ. చూడలేదన్నా, ఇప్పుడే వచ్చిన. క్లైమాక్స్ సూపర్, చాలా నచ్చింది. మూవీ సూపర్. 100 days బాక్స్ ఆఫీస్ కొట్టేసాం. చాలా బాగుంది నా సినిమా ఉంది, బాగుంది. మహేష్ బాబు యాక్షన్ మంచిగా ఉంది. ఇంకా మళ్ళీ ఒకసారి చూస్తున్నా, బాగుంది. సూపర్ డ్యాన్స్ సూపర్. పైపమని కొట్టాలంటే పోకిరి కొట్టాలా. పోకిరి వల్ల బిజినెస్ మ్యాన్ మించింది ఇవ్వలేరు. గుంటూరు కారమే. 100 days పక్కా. ఈ 2024లో సంక్రాంతి హిట్ అని మేము భావిస్తున్నాం. సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా చూస్తుంటే బీజేఎం వస్తుంటే మొత్తం ఎంటికలు అయితే నిలబడుతున్నాయి. బాగా కొట్టాడు. కొద్దిగా డల్ అయింది కానీ సినిమా ఓకే, ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ ఒకసారి అయితే చూడొచ్చు. బీజేఎం అయితే కొద్దిగా తగ్గింది, అంత కొద్దిగా సోది ఎక్కువ ఉన్నది. సోది కొద్దిగా ల్యాగ్ బాగా తీశారు, అదొకటి ఉన్నది. కంపల్సరీ 100% విన్నర్. ఏంటంటే చెప్పడానికి సినిమా చూసినాక మాట్లాడు. సినిమా చాలా బాగుందండి. హైదరాబాద్ సికింద్రాబాద్ మహేష్ బాబు జిందాబాద్. సినిమా మహేష్ బాబు మాస్ వస్తుంది. ఖాళీ క్రేజీ అమ్మ బొమ్మ ఇచ్చేసిండు. మస్తుందన్న మూవీ. ఇరాకుంది. డాన్స్ అయితే మస్తు వేసింది. శ్రీలీల మాత్రం ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చేసింది. మహేష్ బాబు శ్రీలీల మేము మస్తు ఇంపోజ్ చూపించేసిండు. శ్రీలీల మాత్రం డాన్స్ ఇదిగా చేసింది అన్న. అది మూవీ అర్థం కాని వాళ్ళకన్నా, మూవీ అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం మస్తు ఉంటుంది. అదే అన్న, గుంటూరు కారంలో ఎంత ఘాటు ఉంటుందో సినిమాలో అంత ఘాటు ఉంది. అది బ్లాక్ బాస్టర్. కుర్చీలు మడత పెట్టి సూపర్. బ్లాక్ బాస్టర్ సూపర్, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం సూపర్ సినిమా. మొత్తం బాబే. జై బాబు మహేష్ బాబు. జై బాబు. మొత్తం బాబే. సూపర్. 100 కోట్లు ఉన్న ఆనందం రాదు. ఈ సినిమాలో మహేష్ బాబుని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. అంత సూపర్. మహేష్ బాబు సూపర్ అంటే సూపర్. సినిమా చాలా బాగుంది. సెంటిమెంట్ సినిమా, ఫ్యామిలీ చూడొచ్చు. చాలా చక్కగా ఉంది సినిమా. అంటే మాస్ అన్నట్టు కాదు కానీ సూపర్. సినిమా మాత్రం సూపర్ అన్నమాట. సూపర్. మహేష్ బాబు ఇస్ నెంబర్ 1. సంక్రాంతి బంపర్ హిట్. మహేష్ బాబు తోపు. తురంసే. జై బాబు. జై జై బాబు. జై జై బాబు. ఆ రివ్యూలు గివ్యూలు అయితే వినకుండా మహేష్ బాబు ప్యూర్ డైహర్డ్ ఫ్యాన్స్ అయితే సినిమాకి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు భయ్యా. సూపర్ సూపర్ అన్న. హైలైట్ ఉంది సినిమా. నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. సినిమా సూపర్ హిట్. మన టెడ్డీ ఉండే ఆయన వల్లనే అంత చెత్త. మిగతాదంతా స్క్రీన్ మన త్రివిక్రమ్ కూడా అసలు ఏం అనలేము. అంత బాగానే ఉంది. అంత సెట్ అయింది. మంచిగా స్మూత్గా నడుస్తున్నప్పుడు ఏదవ బీజిఎం కొట్టి ఆ సీన్ని మొత్తం రాత చేసారు. అదంతా ఖరాబ్ చేస్తే మనం ఏం చేయగలుగుతామన్న. మంచి సూపర్ మూవీ. నెగటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేస్తారు కానీ చాలా బెటర్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎలాంటి నెగటివ్ రివ్యూస్ నమ్మద్దు. ఓన్లీ జై బాబు. జై బాబు. భయ అందరు చెప్తున్నా. అందరూ కొంచెం ఏం చేస్తారంటే సినిమా చేంజ్ చేయాలని చూస్తారు కానీ ఏం లేదు. మహేష్ బాబు మంచిగా యాక్టింగ్ చేసిరు, మంచిగా చేసిరు.
యాక్టింగ్ మంచిగా, తిరుగులో డైరెక్టర్ మంచిగా చేసిండు. తిరుగులే సినిమా కలెక్షన్ మస్తు, సంక్రాంతికి కింగ్ ఇది సినిమా. మహేష్ బాబు జిందాబాద్. ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. బయట ఏదో ట్రాల్ చేస్తున్నారు కానీ ఇట్స్ వర్త్ ఇట్. బాగున్నాడు, క్యూట్ గా ఉన్నాడు. కోసం రావచ్చు. బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. సూపర్ ఉంది.